ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్లో ఈ సినిమా 2 భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం సెప్టెంబర్ 20న భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ రికార్డులతో దూసుకెళ్తోంది. ఇక తాజాగా దేవరా మరో ఘనతను సొంతం చేసుకుంది. హాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా భావించే ఓ ఈవెంట్లో దేవరను ప్రదర్శించనున్నారు. కాలిఫోర్నియాలో జరగబోతున్న అతిపెద్ద జానర్ ఫిల్మ్ ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్. ఈ ఫెస్ట్లో దేవరా మూవీని ప్రదర్శించబోతున్నారు. సెప్టెంబర్ 26న ఐకానిక్ థియేటర్ ఈజిప్టియన్లో ప్రేక్షకులు, సినీ ప్రముఖులు దేవరా మూవీని చూడనున్నారు. ఇందుకోసం సెప్టెంబర్ 25న ఎన్టీఆర్ అమెరికా వెళ్తారని సమాచారం. కాగా బియాండ్ ఫెస్ట్లో ప్రదర్శింపబడుతున్న తొలి ఇండియన్ సినిమా దేవరా కావడం విశేషం. ఇప్పటి వరకు ఏ భారతీయ చిత్రం కూడా ఈ ఫెస్ట్లోకి రాలేదు. ఇప్పుడు ఆ రికార్డును దేవర సొంతం చేసుకున్నాడు. దాంతో దేవరకు హాలీవుడ్ రేంజ్లో పబ్లిసిటీ దొరకడం ఖాయంగా కనిపిస్తోంది. తారక్ కూడా తన ఓవర్సీస్ మార్కెట్ను మరింత పెంచుకునేందుకు ఇది మంచి అవకాశం కానుంది. ప్రస్తుతం తారక్ అండ్ కో ప్రమోషన్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు. నార్త్ ఆడియన్స్ని టార్గెట్గా చేసుకుని వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫ్రీ సేల్ బుకింగ్స్లోనూ పలు రికార్డులు సొంతం చేసుకుంది. నార్త్ అమెరికన్ బాక్సాఫీసులో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారానే $1 మిలియన్ మార్కును చేరిన సినిమాగా దేవరా నిలిచింది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. తాజాగా విడుదలైన దేవరా ట్రైలర్ కూడా మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది.